హలో ఫ్రెండులు. ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళు తాగి, తాగి కడుపైతే నింపుకుంటాము. మరి ఉట్టి నీళ్ళు తాగితే కడుపు నింపితే మరి మనకు బలం గావాలి గదా! ఏదో ఒకటి తినాలని జెప్తారు గదా మన పెద్దలు. ఓ ముద్ద పడేసుకుంటే కడుపులా ఇగ ఎటన్నా పోవచ్చు, ఎటన్నా తిరగొచ్చు అంటుంటారు గదా! ఎందుకంటే ఎండాకాలం ముందే ఇగ నీరసమైతే మస్తొస్తుంటది. ఉట్టి నీళ్ళు తాగితే సరిపోదు కదా! మనం జర సల్లసల్లగా గూడా తినాలనమాట. ఇగ వేడి వేడిగా అస్సలు తినలేము. మసాలాల కూరలైతే అస్సలు పెట్టుకోదు. ఇక గట్ల వేడి వేడి తిన్నామంటే ఇంకా జర శరీరం గరం అయిపోయి మన ఈ కడుపులో అయితే ఖరాబ్ అయితాయి గదా! గట్లా అని జెప్పేసి మన పెద్దలు జెప్పిర్రు గదా! సలసలయి తినుర్రి గట్ల కడుపులో అయితే సల్లబడతది అని జెప్పేసి గిట్ల పచ్చి పులుసునైతే కనిపెట్టిరనుకుంటా నేను. పచ్చి పులుసు ఎండాకాలంలోనే స్పెషల్‌గా రెసిపీ అని జెప్పొచ్చు. మస్తు కమ్మగుంటది. పచ్చి పులుసుతోటి మరి ఏంది కాంబినేషన్ అనుకుంటుర్రా? కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే వేసుకొని జూడుర్రి. ఇగ అది నువ్వు నడుస్తూనే ఉండు, నేను వస్తూనే ఉంటా అన్నట్టు మన కడుపులోకైతే ఉరుకుతుంటది. ఇగ ఆ కోడిగుడ్డు